నాగార్జున టాలీవుడ్ మన్మధుడిగా అభిమానులు పిలుచుకునే ఈ అక్కినేని అందగాడికి ప్రస్తుతం టైం కలిసి రావటం లేదు. సీనియర్ హీరోల రిలీజ్లు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతుంటే ఈ అక్కినేని అందగాడి సినిమా అసలు రిలీజ్ అయిన విషయమే తెలియకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. మరి ఆ సినిమా ఏంటో, వాటి కలెక్షన్ల సంగతి ఏంటో మనము ఓ లుక్కేద్దాం. కింగ్ నాగార్జునకి తెలుగు ఆడియన్స్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఈ నట సామ్రాట్ కెరీర్ లో శివ, గీతాంజలి, అన్నమయ్య, షిరిడీ సాయి అంటూ పలు మైల్ స్టోన్స్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే నాగ్ కెరియర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా వచ్చిన మాస్ మూవీ థియేటర్లో రేపిన రచ్చ అంతా ఇంత కాదు. 2004లో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ప్రేక్షకులు కూడా విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో మాస్ సినిమా డైలాగ్ మీమ్స్ తెగ ట్రెండింగ్ లో ఉంటాయి. అంతలా ప్రేక్షకులకు ఎక్కేసింది ఈ సినిమా. రాఘవ లారెన్స్ ను కూడా ఈ సినిమా స్టార్ డైరెక్టర్ ని చేసిందనే చెప్పొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మెలోడీస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చాయి. ఇదిలా ఉంటే కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మాస్ 4K వెర్షన్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నాగార్జున బర్త్డే క్రేజ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో భారీగానే ఉంటుంది. మరి అదే రోజు రిలీజ్ అయిన ఈ మూవీ మాత్రం అక్కినేని అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఈ రిలీజ్ ని సోషల్ మీడియాలో సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం వల్లే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదంటూ ఫైర్ అవుతున్నారు నట సామ్రాట్ ఫ్యాన్స్. ఈ మూవీ రిలీజ్ గురించి కరెక్ట్ గా ప్రమోట్ చేసి ఉంటే సినిమాని చూడడానికి ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా భారీగా వచ్చేవారని, దాంతో ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ దాటికి మిగతా సినిమాలు సైడ్ అయిపోయేవని తెగ బాధపడిపోతున్నారు. ఒక పక్క రిలీజ్ కూడా తక్కువ స్క్రీన్స్ కి పరిమితం చేయడం, మరోపక్క నాని సరిపోదా శనివారం రిలీజ్ ఉండడంతో పబ్లిక్ అటెన్షన్ మొత్తం అటువైపు వెళ్లిపోయింది. ఈ ఇంపాక్ట్ మాస్ 4K కలెక్షన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 22 లక్షల గ్రాస్ ఫస్ట్ డే కలెక్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో 17 నుంచి 18 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు సాధించింది. రిలీజ్ ట్రెండ్ లో రిలీజ్ అయిన సినిమాలతో పోల్చుకుంటే మాస్ 4K కి చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పొచ్చు. రిలీజ్ అయిన వాటిలో మహేష్ బాబు మురారి అత్యధికంగా 9 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేయగా ఇంద్రా 4K కి కూడా మంచి వసూళ్లు వచ్చాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ 4K రిలీజ్ కాబోతుంది. దీనిపై ఇప్పటికే ప్రమోషన్స్ హంగామా మొదలైంది. మరి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.